ఎక్స్పెషల్లీ మనం వాట్ ఈజ్ ఏ ఫర్ అనేది తెలుసుకోవడానికి. ఎందుకంటే ఏబిసిడీలు వచ్చిన తర్వాతనే మనకి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్కి వెళ్తాం మనం. సో లెటర్స్ నుంచి వర్డింగ్స్కి. మరి ఇప్పుడు మీరు లా చదివారు కదా, మరి మీరు లా చదివినప్పుడు మీరు లాలో ఏబిసిడీలు ఎలా నేర్చుకున్నారు? హౌ వాజ్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్ లా? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు మనం నేర్చుకున్న ఏబిసిడీని లాలోకి కనుక మనం కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ ఫర్ మై లవబుల్ యంగ్ అడ్వకేట్స్కి. ఓకే, సో ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అక్కడ చదివాం కదా, ఇప్పుడు ఇక్కడ ఏ ఫర్ అక్యూజ్డ్, బి ఫర్ బెయిల్, సి ఫర్ సర్టిఫైడ్ కాపీస్, డి ఫర్ డ్రాఫ్టింగ్ ఆర్ డిఫెండెంట్స్, ఈ ఫర్ ఎగ్జిబిట్స్, ఎఫ్ ఫర్ ఎఫ్ఐఆర్ and F for forms, and then G for grounds and the grievance. ఇలా ఎప్పుడైతే మీరు ఏబిసిడీలకి కోర్టులో మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం యూస్ చేస్తున్న టర్మినాలజీని మీరు బాగా కంఠస్థ పెడతారో అప్పుడు ఇమ్మీడియట్గా సీనియర్ అడ్వకేట్ వచ్చి వాట్ ఈస్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ కేస్ అని అడిగినప్పుడు మీరు మెటీరియల్ ఆబ్జెక్టా ఆ వర్డే మీకు ఫస్ట్ టైం ఉండకూడదు.